హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మేము శ్రీశైలం వెళ్ళాం కదా. ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత వీడియోనే ఇది. ఏంటి అంటే మేము శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత ఒక 5 ప్లేసెస్ అయితే వెళ్ళాము. అవి ఖచ్చితంగా అండ్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే అవి. అండ్ అవి ఏంటి మేము ఎక్కడికెక్కడికి వెళ్ళామని చెప్పే వీడియోనే ఇది. ఈ వీడియో అయితే వర్త్ ఉంటుంది. మీరు చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎందుకంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎక్కడికి విజిట్ చేయాలని చెప్పే వీడియో. సో మేమైతే మొదటిగా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేమైతే 8 మెంబర్స్ వెళ్ళాము అండ్ ఆటోలో వెళ్ళాము. మా 8 మెంబర్స్కి వాళ్ళు ఛార్జ్ చేసిన అమౌంట్ వచ్చేసి 1400 రూపీస్. ఈ 5 ప్లేసెస్కి విజిట్ చేయడానికి చూపించడానికి 1400 అయితే తీసుకున్నారు. నాకైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే నాన్ స్టాప్గా ఒక 3-4 అవర్స్ దగ్గరలో ఒక 4 అవర్స్ ఖచ్చితంగా నాన్ స్టాప్గా అన్నీ చూపించారు. అండ్ మొదటిదైతే ఈ సాక్షి గణపతి స్వామి టెంపుల్ అయితే నేను ఏ వీడియోలో అయినా మీకు జస్ట్ వ్యూ చూపించగలను అండ్ సరౌండింగ్స్ ఎంత క్రౌడ్ ఉంది లేదు అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. నేను ఆలయంలో ఉన్న దేవుడిని అయితే చూపించలేను, ఎందుకంటే అది రిస్ట్రిక్షన్, అది చూపించకూడదు. ప్రతి దగ్గర అక్కడ రిస్ట్రిక్షన్, ఇది చూపించకూడదు అంటే ఫొటోస్ తీయకూడదు అని మెన్షన్ చేశారు. కాబట్టి నేను ఎక్కడ ఏ దేవుడిని మెన్షన్ అంటే ఫోటో తీసి వీడియో తీసి చూపించలేకపోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గణపతి స్వామి టెంపుల్కి వెళ్తున్నట్టయితే ఎప్పుడు చేతులు ఎత్తి దండం పెట్టకూడదు. నాకు అక్కడ స్వామీజీ చెప్పారు, గుంజీలు తీయాలి, అప్పుడే మన ఏదైనా రాంగ్ చేసినా మిస్టేక్స్ చేసినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. సో ఈసారి నుంచి మీరు గణపతి టెంపుల్కి వెళ్తే గుంజీలు తీయండి, దండం పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ అయితే మేము హటకేశ్వరానికి వచ్చాము. ఇక్కడ కూడా శివుడి దర్శనమే మాకు దొరికింది. అండ్ ఇక్కడ టెంపుల్ బయట అయితే ఫుల్ ఆఫ్ మంకీస్ అండి, చాలా మంకీస్ ఉన్నాయి. అండ్ మనం ఫుడ్ ఇస్తుంటే చక్కగా తీసుకొని తింటున్నాయి. అండ్ ఈ హటకేశ్వరంలో ఇక్కడ శివుడి దర్శనం అయిన తర్వాత వెంటనే మాకు లలితాదేవి దర్శనం కూడా చూపించారు. ఇక్కడే మేము 2 టెంపుల్స్ అయితే చూసాము. ముందుగా చెప్పినట్టే నేను జస్ట్ మీకు సరౌండింగ్స్ ఏ ప్లేస్కి వెళ్ళాలో మాత్రమే చెప్పగలను, దేవుణ్ణి అయితే మీకు నేను చూపించలేను. అయినా నేను చెప్పడం కానీ దేవుణ్ణి వీడియోలో ఫోటోలో చూస్తే ఏం బాగుంటుందండి, డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటేనే కదా మనం ఆ డివోషనల్ ఫీల్ అవుతాము. అలాగే మన మనసులో కోరికలను కూడా దేవుడికి డైరెక్ట్గా చెప్పుకున్నట్టు ఉంటుంది. సో మీకు ఈ దగ్గరలో ఒకవేళ ఎక్కువ సెలవులు దొరికితే చక్కగా ఏదో ఒక దేవుడి దర్శనానికి వెళ్ళడానికి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి. సినిమాలకి షికార్లకి అంటారా, ఎప్పుడైనా తిరగొచ్చండి. దేవుడిని దర్శించుకుంటే ఆ ఫీల్ ఉంటుంది కదా, హ్యాపీ అయిపోతాము. సో నెక్స్ట్ అయితే మేము లలితాదేవి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ దేవుడు దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిపోయింది, ఎక్కువ క్రౌడ్ లేరు మేము వెళ్ళే టైంకి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఇది పక్కనే ఉంది కాబట్టి వెళ్ళి చూసి రమ్మన్నారే తప్ప, ఇది ఒక అంటే 5 ప్లేసెస్ అన్నా కదా, ఇది కూడా ఇంకో ప్లేస్ అని కాదు, జస్ట్ పక్కనే ఉందని చూసి రమ్మన్నారు. అండ్ అలాగే ఇక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారు. మనసులో ఏదైనా మీకు నచ్చిన కోరిక కోరుకొని అక్కడ పెడితే నిజమవుతుంది అని అక్కడ అంటున్నారు. మేమైతే నిలబెట్టలేదు. అండ్ కోతులు చూసారుగా ఎన్ని ఉన్నాయో. అండ్ నెక్స్ట్ అయితే వర్త్ అనిపించే ప్లేస్, చూడగానే వావ్ అనిపించే ప్లేస్ అండి ఇది. అదే పాలధార పంచదార. దిగేటప్పుడు అయితే చక్కగా అంటే చూడొచ్చు, అబ్బా ఏముంది అనే ఇంట్రెస్ట్గా చూస్తాం కాబట్టి టపటపా దిగిపోవచ్చు. కానీ ఎక్కేటప్పుడు చుక్కలు లైవ్లో HD క్వాలిటీతో చూపిస్తున్నాయి, ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే మెట్లు అంత కిందకు ఉన్నాయి. సో దిగినప్పుడు మేము చక్కగా దిగిపోయాం, కానీ ఎక్కేటప్పుడే కనిపించాయి చుక్కలు. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే, పాలధార అంటే పాలలాగా తెల్లగా ప్రవహించే నీరు, అండ్ పంచదార అంటే 5 చిన్న జలధారలు, అంటే 5 పాలధారలు కలిసి ప్రవహించే పవిత్ర స్థలం అని అర్థం. ఇక్కడ ఆది శంకరాచార్యులు కొంతకాలం ధ్యానం చేశారు. అండ్ ఇక్కడే ఆయన శివనంద లహరి అనే ప్రసిద్ధి శివ స్తోత్రాన్ని రచించారు. అర్థమవుతుంది కదా. అండ్ అలాగే ఈ జలధారలు
సాక్షాత్తు పరమశివుడి కరుణా కటాక్షం వలన ప్రవహిస్తాయని ఇక్కడ చెప్తున్నారు, అలాగే నమ్ముతున్నారు కూడా. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఆది శంకరాచార్యుల విగ్రహం అయితే ఉంది, అంటే మెట్లు దిగిన తర్వాత ఆ శంకరాచార్యుల విగ్రహం అయితే ఉంది. అండ్ నేను చెప్పింది ఇక్కడ షార్ట్ అండ్ క్యూట్గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు పాలధార పంచదార గురించి. అలాగే మనం మెట్ల నుంచి దిగ్గానే మనకి ఫస్ట్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ పైనుంచి పడుతున్న వాటర్ అయితే అక్కడ చిన్న శివలింగం అయితే ఉంది అండ్ సరస్వతీదేవి అయితే ఉంది. వాళ్ళ మీద వాటర్ పడేటట్టు భలేగా ఉంది, చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది. ఇదిగోండి చూస్తున్నారుగా, ఇదేనండి ఆ వ్యూ చూస్తూ ఉండాలనిపించేసింది అక్కడే. అలాగే ఇక్కడ ఉన్న వాటర్ టేస్ట్ అయితే మన ఫిల్టర్ వాటర్ టేస్ట్ కూడా సరిపోదండి, అంత టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇందులో ఏవో ఔషధ గుణాలు కూడా ఉంటాయని ఇక్కడ నమ్ముతున్నారు. మేబీ అది నిజంగానే ఔషధ గుణాలా, లేకుంటే ఆ శివయ్య భక్తి వల్ల, ఆ శివయ్య కరుణ వల్ల అలా ఉందో నాకు తెలీదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఈ నీళ్ళు మన పరమశివుని నుదుటి నుంచి వస్తాయని నమ్ముతున్నారు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ చెప్తున్నారు, మేము చక్కగా ఇక్కడికి వెళ్ళి దర్శించుకొని అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. చూసారుగా అక్కడ నుంచి పడుతున్నాయి, మేము స్లో మోషన్లో పెట్టి వీడియో తీశాను. అండ్ వాటర్ సౌండ్ అయితే వింటున్నారు కదా, చాలా హైట్ నుంచి అయితే వాటర్ పడుతున్నాయి. అండ్ ఇంకా ముందుకెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఒక లైక్ చేసుకోండి, ఇది వర్త్ అనిపిస్తే మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో కూడా నేను చెప్తాను. ఇది మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, చాలా చక్కగా వెళ్ళి చూసి వచ్చేయచ్చు. అండ్ ముఖ్యంగా అయితే వర్షాకాలం తర్వాత అంటే ఆగస్టు టు డిసెంబర్ ఇక్కడ ఉన్న వాటర్ ఫోర్స్ అయితే పెరుగుతుందంట, అంటే ప్రవాహం అయితే ఎక్కువగా ఉంటుందంట. శ్రీశైలంలో తప్పక చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. అండ్ ఇదైతే శ్రీశైలానికి ఒక నియర్లీ 4 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే హటకేశ్వరానికి అంటే హటకేశ్వరం వెళ్తాం కదా, అక్కడికి దారి మధ్యలోనే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. అండ్ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ దీని ఒక్కడి కోసం అయితే వెళ్ళాం కదా, ఒక 5-6 ప్లేస్లు అయితే ప్లాన్ చేసుకుని వెళ్తాము, అప్పుడే కొంచెం థ్రిల్గా ఫీల్ అవుతాము. వావ్, ఇన్ని ప్లేసులని కవర్ చేసామా అనిపిస్తుంది. సో మీరు వెళ్తే ఒక్కటే చూడకుండా ఒక 4-5 ప్లేసులు చూసి రండి, ఎందుకంటే ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తే ఎప్పుడో 1 ఇయర్కో 2 ఇయర్స్కి మాత్రమే వెళ్తాం కాబట్టి ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక 5-6 ప్లేస్లు అయితే చూడడానికి ప్లాన్ చేసుకోండి. అమౌంట్ కూడా మీకు వాల్యుబుల్ అనిపించే అమౌంట్ మాట్లాడుకోండి. పాలధార పంచదార ఈ ప్లేస్లో పక్కన చూస్తే మొత్తం చెట్లు లోయలాగా ఉంది, మీరు డైరెక్ట్గా చూస్తే చాలా హ్యాపీగా అండ్ థ్రిల్గా ఫీల్ అవుతారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా ఇది చూస్తే ఖచ్చితంగా నమ్ముతారు దేవుడిని. అలాగే మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే అది శిఖరేశ్వర టెంపుల్. ఇది శిఖరేశ్వర టెంపుల్ అండి. ఈ శ్రీశైలంలో మెయిన్ టెంపుల్స్ అంటే చూడాల్సిన మెయిన్ టెంపుల్స్లో ఇదొకటి, అదే శిఖరేశ్వర ఆలయం. ఈ టెంపుల్ కూడా హిల్ మీద చాలా ఎత్తైన కొండ, ఇది ఎత్తైన కొండ మీద ఉంటుంది. శిఖరం అంటే పర్వతం అండ్ ఈశ్వరుడు అంటే పరమశివుడు, కాబట్టి ఈ ఆలయం పేరు శిఖరేశ్వరుడు అని వచ్చింది. అలాగే ఇది మన మెయిన్ శ్రీశైలం టెంపుల్కి 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది డిస్టెన్స్ అయితే. ఇక్కడ కూడా మనం శివుడిని కూడా దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడికి మెయిన్గా వచ్చేది దేనికే అంటే ఇక్కడ నుంచి శ్రీశైలం టెంపుల్ని అయితే చూడొచ్చు. మొత్తం టెంపుల్ అంతా జస్ట్ ఒక చిన్న వ్యూలో కనిపిస్తుంది, అందుకే ఇక్కడికి మ్యాక్సిమం వచ్చారు. అండ్ అలాగే ఇక్కడ శివుని దర్శనం కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ మన దేవుళ్ళు వచ్చి శిఖరేశ్వరుడు స్వామి అంటే శివుడు అండ్ అంబికాదేవి కూడా ఉంటారు, అంటే వీళ్ళని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ అందరూ చెప్తుంది ఏంటంటే ఎవరైతే శ్రీశైలంలో శిఖరేశ్వరుడిని దర్శనం చేసుకుంటారో వారికి పూర్ణక్షేత్ర దర్శన ఫలం అయితే లభిస్తుందంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే మన కృష్ణా నది అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందరూ చెప్తుంది ఏంటంటే శిఖరేశ్వరుని దర్శనం చేయకపోతే శ్రీశైల యాత్ర పూర్తి కాదు అని అంటారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటేనే మీ దర్శనం కంప్లీట్ అవుతుంది, మీ యాత్ర కంప్లీట్ అయినట్టు.
అండ్ మా దర్శనం అయ్యాక పీస్ఫుల్గా ఇక్కడ కూడా ఒక 2-3 ఫొటోస్ అయితే దిగి వ్యూని అయితే ఎంజాయ్ చేసాం. మేము వచ్చిన టైం ఈవినింగ్ కాబట్టి మేము పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చి శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైట్గా లైట్ అయితే ఫెయిల్ అయింది. చూసారుగా చాలా కొంచెం చీకటి పడింది. మేము వస్తున్న టైంకి అంటే మేము వచ్చినప్పుడు అయితే వాటర్ని వదలలేదు. చూసారుగా వాటర్ వదులుంటే ఇంకా వ్యూ బాగుండేది. ఇక్కడ నుంచి ఫుల్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ మీరు చూస్తున్న లైట్స్ ఏంటంటే నేను ముందు వీడియో పెట్టినట్టు అందులో మేము అక్కడ రోప్ వ్యూ చేసాం కదా, అదైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇదిగోండి చూసారుగా, ఇదైతే రోప్ వ్యూ చూసారు కదా లాస్ట్ వీడియోలో, అదైతే కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా ఈ డ్యామ్ కనిపించింది. మేమైతే షిప్లో అంటే అక్కడ షిప్ వదులుతున్నారు కదా, షిప్లో ప్లాన్ చేసుకుందాం అనుకుంటే పర్ హెడ్ 650 అయితే ఛార్జ్ చేస్తా అన్నారు. మాకు టూ మచ్ అనిపించి మేము ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్లు చూసారా ఎలా కనిపిస్తున్నాయో, మొత్తం మెలికలతోని. మేము పీస్ఫుల్గా ఇక్కడ ఒక 10 మినిట్స్ అలా చూసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడికి అయితే ఈ టైంలోనే రావాలి. అంటే ఈ టైం దాటిన తర్వాత 6-5 అంటే లైట్ ఫెయిల్ అయిన తర్వాత వస్తే లైట్స్ అన్నీ చక్కగా కనిపించి ఎంజాయ్ చేస్తాం వ్యూని. సో మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈవినింగ్ 6 తర్వాత ప్లాన్ చేసుకోండి, కొంచెం బాగుంటుంది వ్యూ చూడడానికి. అండ్ అలాగే లాస్ట్లో మేమైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదే లాస్ట్ వ్యూ అండి. ఇక్కడ నేను చూపించిన ఈ 5లో ఇది లాస్ట్. మేము ఇక్కడ సాయిబాబాని దర్శించుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ కృష్ణుడు భగవద్గీత బోధిస్తున్నట్టు కూడా ఒక విగ్రహం ఉంది. అండ్ ఆంజనేయ స్వామి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నానుగా. నేను ఫ్రంట్ నుంచి తీయలేకపోయాను. సో ఇక్కడైతే భగవద్గీత మన కృష్ణుడు భగవద్గీత చెప్తున్నట్టు కూడా విగ్రహం ఉంది. ఇక్కడికి మీరు వెళ్తే ఈవినింగ్స్ ప్లాన్ చేసుకోండి, మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్. ఎందుకంటే మేము నైట్ కొంచెం 7 అయిపోవడం వల్ల మేము అన్నీ కవర్ చేయలేకపోయాను. అండ్ అంటే వ్యూని అయితే మిస్ అయ్యాము. ఇక్కడ అంతా గార్డెన్ లాగా గ్రీనరీగా ఉంది. సో మేమైతే మిస్ అయ్యాం. సో మీరు వస్తున్నట్టయితే మీరు ఒకవేళ వెళ్తే మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ ప్లాన్ చేసుకోండి, మీరు వ్యూ అంతా చక్కగా చూసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ఇదంతా ద్వారకా అని పిలుస్తున్నారు వీళ్ళు. ఇక్కడ పంతులు మాకు ఇది అంతా ద్వారకా ఒకసారి చూసి రండి అని చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ మేము సాయిబాబాని అయితే చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ క్లోజ్ చేసే టైం కాబట్టి మేము చాలా పీస్ఫుల్గా అయితే వెళ్ళి వచ్చేసాము. అండ్ ఇక్కడ మాకు ప్రసాదం కూడా పెట్టారు. అండ్ నేను ఇక్కడైతే దేవుడిని చూపించగలిగాను, ఎందుకంటే నేను అక్కడ పంతులు గారిని అడిగి వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి నేను వీడియో తీసి పెడుతున్నాను. అండ్ అలాగే మనం ఇంకా ఇక్కడ సీతారాముడు లక్ష్మణ సమేతంగా అందరూ ఉన్న విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఇది చూస్తే పీస్ఫుల్ అయిపోయిందండి మైండ్. కానీ మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి మేము అంతా ఎక్కువగా చూడలేకపోయాం. సో మీరు వస్తే మాత్రం ఈవినింగ్స్ రండి. టెంపుల్ బయట అయితే చాలా పెద్ద ప్లేస్ ఉందండి. అండ్ మొత్తం చెట్లు, ఒక గార్డెన్ లాగా ఉంది మొత్తం. సో మీరు ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈవినింగ్ అయిపోవడం అంటే నైట్ అయిపోవడం నేను చూపించినా మీకు అంటే ఆ చెట్లు వల్ల మీకు కనబడుతుందని చెప్పి నేను ఇంకా వీడియో కవర్ చేయలేకపోయా. సో మీరు వెళ్తే ఖచ్చితంగా అన్నీ చూసి రండి. అండ్ చివర్లో అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఈవినింగ్స్ అయితే ఇక్కడ జ్యోతులు వెలిగిస్తున్నారు. అలాగే ఇంకొకటి చెప్పడం ఏంటంటే ఇక్కడ నేను చూపించిన ప్లేస్లే కాకుండా ఇంకా శివాజీ కోట, ఇంకా మ్యూజియం, ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయంట. సో మీకు కావాలంటే అవి కూడా విజిట్ చేసి రండి. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అలాగే లాస్ట్లో నేను లాస్ట్ వీడియోలో పెట్టినట్టు మేము భోజనం దేవుడు టెంపుల్లో అయితే చేయలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గర భోజనం చేయాలని చెప్పి మేము ఇక్కడ దేవుడి దగ్గర తినడానికి భోజనానికి అయితే వచ్చామండి. సో కానీ డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే మేము వచ్చేసరికి ఉప్మా పెట్టారు. ఒక 1 అవర్ ఆగితే భోజనం పెడతారు అని చెప్పారు.
సో ఏదైనా దేవుడు ప్రసాదమే కదా అని చెప్పి తినేసి అక్కడి నుంచి రూమ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అలాగే అందరూ ఒకసారి అనండి, హర హర మహాదేవ శంభో శంకర.